నమస్తే అండి, మా ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం మటన్ కర్రీ తయారు చేద్దామండి. మటన్ పీసెస్ బాగా హెవీగా ఉన్నాయండి, బోన్స్తో పైన చాలా వరకు తీసేసి అవి ఫ్రై చేసుకుందాం. ఇక ఈ బోన్స్తో కలిపిన మటన్ని ఇప్పుడు మనం షేర్వాగా తయారు చేద్దామండి. అల్లం, దాల్చిన చెక్క, అల్లం, చిన్నులపాయల పేస్టు, దాల్చిన చెక్క, లవంగాలు, పెద్దలుపాయ పీసెస్, కోకో పౌడరు ఈ విధంగా ఆయిల్తో ఫ్రై చేస్తున్నామండి. షేర్వాకి కొద్దిగా కోకో పౌడర్ ఎక్కువగానే యాడ్ చేయాల్సి ఉంటుందండి. అల్లం, చిన్నులపాయల పేస్ట్ కొద్దిగా తక్కువగా వేసుకున్నాం. ఇక రెడ్ చిల్లీ పౌడర్ అండి, ఏ విధమైన మసాలాలు లేని పచ్చి కారం అండి. కొద్దిగా వాటర్ యాడ్ చేశానండి. ఇక వాటర్తో ఈ పెద్దలపాయ పీసెస్, పచ్చిమిర్చి, అల్లం, చిన్నులపాయల పేస్టు, లవంగాలు, దాల్చిన చెక్క అన్ని విధంగా వాటర్తో మిక్స్ అయిపోయాక కొన్ని కొరియండర్ లీవ్స్ యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ షేర్వాని తయారు చేస్తున్నామండి. మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. బాగా హెవీగా ఉండటం వల్ల పైన ఉన్న స్కిన్ అదేనండి, అవన్నీ తీసేసాక కూడా అలా ఉన్నాయండి బోన్ పీసెస్. అందువల్ల షేర్వా చేసి చపాతీల్లో యూస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ షేర్వాని తయారు చేస్తున్నానండి. ఇకపోతే మనం ఈ బోన్స్ పైన అంతా కలెక్ట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఫ్రై లాగా తయారు చేసుకుందామండి. సారీ అండి, చికెన్ కాదండి, మటన్ పీసెస్ని ఫ్రై లాగా తయారు చేసుకుందామండి. మా రిలేటివ్స్ మాకు పెద్ద పెద్ద పీసెస్ పంపించేశారండి. అవి ఈ విధంగా బాగా హెవీగా ఉన్నాయండి బోన్ పీసెస్. పైన అంతా తీసినా కూడా ఇక చాలా ఉంది. షేర్వా లాగా తయారు చేస్తే బాగుంటుంది, చపాతీలు యూజ్ చేస్తారనే ఉద్దేశంతో ఈ విధంగా చేశానండి. ఇక మిగతా మటన్ పీసెస్ని కట్ చేసి వాష్ చేసి ఉప్పు, పసుపు, కారం, అల్లం, చిన్నులపాయల పేస్టు, కోకో పౌడర్ అంతా కలిపి బాయిల్ చేసి ఈ విధంగా ఫ్రై చేస్తున్నానండి. ఫ్రైలో లవంగాలు, దాల్చిన చెక్క, ఆయిల్ యాడ్ చేశానండి. మనం బాయిల్ చేసేప్పుడే కోకో పౌడర్, అల్లం, చిన్నులపాయల పేస్టు, ఉప్పు, పసుపు, కారం అన్నీ మిక్స్ చేసి బాయిల్ చేస్తామండి. ఇక అందువల్ల ఈ విధంగా ఈ పీసెస్ని ఆయిల్లో లవంగాలు, దాల్చిన చెక్క యాడ్ చేసి పీసెస్ యాడ్ చేశానండి. హై ఫ్లేమ్ మీద 2 నిమిషాలు 3 నిమిషాల్లో ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయండి. మటన్ బోన్స్ షేర్వా రెడీ అయిపోయిందండి. ఇక మనం అందులోకి చపాతీల్ని తయారు చేసుకుందామండి. గోధుమ పిండిని చక్కగా జల్లి పట్టేసి ఉప్పు, వాటర్తో ఈ విధంగా కలిపామండి. అందులో కొద్దిగా పెద్ద గరిటెతో 2 గరిటెలు ఆయిల్ యాడ్ చేసామండి. ఒక గంట పాటు అలాగే వదిలేసామండి. నెక్స్ట్ ఈ విధంగా చపాతీలాగా ప్రెస్ చేసుకుందామండి. ప్రెస్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేద్దామండి. అందులో ఏ విధమైన ఆయిల్ కానీ ఘీ కానీ యాడ్ చేయలేదండి. చూస్తున్నారు కదా, ఫోల్డ్ చేసేసి ఈ విధంగా చుట్టలాగా చుట్టేసి పిండినంతా ఈ విధంగా రౌండ్గా చుట్టలాగా కలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నామండి. నెక్స్ట్ మళ్ళీ అప్పడాల పీట మీద ప్రెస్ కర్రతో వీటిని మళ్ళీ ప్రెస్ చేసుకుందామండి. పిండి ఎక్కువసేపు పెట్టవటమే దీనికి మంచి ప్రాసెస్ అండి. చూస్తున్నారు కదా, మళ్ళీ ఈ విధంగా నెక్స్ట్ ప్రెస్ చేస్తున్నామండి. అప్పడాల పీట మీద అప్పడాల కర్రతో ఈ విధంగా అన్నీ ప్రెస్ చేసేసి ఇక ప్యాన్ మీద వీటిని వేడి చేసుకోవటమేనండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ చపాతీని తయారు చేస్తున్నామండి. మామూలుగా షాపులో ప్యాకెట్స్తో తయారయ్యే చపాతీ కూడా 1-2 ఫ్రై చేసుకుందాం. మన చేతితో తయారు చేసిన ఈ చపాతీస్ని కూడా ఫ్రై చేసుకుందామండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో ఈ విధంగా మనం ఈ చపాతీస్ని తయారు చేసుకుంటున్నామండి. చూస్తున్నారు కదా.
ఏవైనా సరే అన్నీ న్యాచురల్గా తయారు చేయటం, సింపుల్గా తయారు చేయటం మాకు అలవాటండి. అవే మా వ్యూవర్స్కి ప్రజెంట్ చేస్తూ ఉంటానండి చిన్న వీడియోల ద్వారా. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కదా, ఈ విధంగా 1 by 1గా మనం ప్రెస్ చేసుకుందాం అండి. మనం ఇంట్లో చేసే చపాతీలే బాగుంటాయండి. అత్యవసర పరిస్థితుల్లో అయితే ఈ ప్యాకెట్స్ కొనుక్కొచ్చి యూజ్ చేస్తూ ఉంటామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పైన ఆయిల్ యాడ్ చేసుకుందామండి. రెండు వైపులా కొద్ది కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి చపాతీని ఫ్రై చేసుకుందామండి. హై ఫ్లేమ్ మీద తొందరగా మన చపాతీస్ ఫ్రై అవుతాయండి. మీడియం ఫ్లేమ్ అయితే కొంచెం టైం పట్టిద్ది. ఇకపోతే ప్యాకెట్లో నుండి కూడా మరో చపాతీని తీసి ఫ్రై చేద్దామండి. ఆల్రెడీ మా ఇంట్లో ఈ ప్యాకెట్ ఉంటుందండి. చూస్తున్నారు కదా, దీనికి మాత్రం కొద్దిగా ఆయిల్ కొద్దిగా యాడ్ చేసి ఈ విధంగా చక్కగా పొంగెట్టుగా ప్రెస్ చేద్దామండి. చూస్తున్నారు కదా, సారీ అండి డిస్టర్బెన్స్ ఉంటే. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం హౌస్ మేక్ అదేనండి హోమ్ మేక్ చపాతీసు అండ్ షాప్ చపాతీసు ఫ్రై చేసుకుందామండి. షేర్వాతో దీన్ని యూస్ చేద్దామండి. మా పిల్లలు యూస్ చేస్తారు చక్కగా. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని వ్యూవర్స్. చూస్తున్నారు కదండి, మా ఛానల్ని గ్రో చేయండి ప్లీజ్. బై అండి.